చాలా మంది ప్రతిరోజు కాల్ చేస్తున్నారు మాకు. విషయం ఏంటంటే మీరు శాలివాహన కుమ్మరి క్యాస్ట్ కు సంబంధించిన సంబంధాలు చాలా బాగా తీసుకొస్తున్నారు, చాలా బాగున్నాయి. షార్ట్స్ మాత్రమే చేస్తున్నారు, కనీసం ఒక 5 మందో 6 మందో బయోడేటాల గురించి ఒక వీడియోస్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కాల్స్ చేస్తున్నప్పుడు మేము వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాము. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళ కులానికి సంబంధించిన అబ్బాయిల గురించి వినాలని ఆలోచన ఉంటది కాబట్టి ఆ అబ్బాయిలు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు, వాళ్ళ ఏరియాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు చర్చిద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం. ప్రతిరోజు ప్రతి క్షణం మీకోసమే పాట పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కుమ్మరి కులస్తులు శాలివాహన కుటుంబ సభ్యులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా దీనికి ఏంటి అంటే మీరు బ్లెస్సింగ్స్ చేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే నలుగురికి తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. ప్రతిరోజు మేము ఇంత కష్టపడుతున్న దానికి మీరు కూడా మాకు ప్రతిఫలం ఇచ్చేది అదే అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ రోజు మనం కుమ్మరి క్యాస్ట్ శాలివాహన కుటుంబ సభ్యుల గురించి, అబ్బాయిల గురించి మనం బయోడేటాలు తీసుకొచ్చినాము. కాబట్టి అవన్నీ మన నవ్య మేడం గారు చెప్తారు. మొదటగా నేను తీసుకొచ్చిన అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/4/1995, ఎత్తు 5'9" ఉంటారు, ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈ అబ్బాయికి సంవత్సరానికి వచ్చేసి 25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, అంటే అర్థం చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి, సైనిక్పూరిలో ఉంటారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి పిల్లగాడు, అమ్మాయి జాబ్ చేసినా చేయకున్నా పర్వాలేదు, మాకు ఆదాయం కూడా ఒక 25 లక్షలు ఉంది, ఇండ్లు వాకిళ్ళు అన్ని మంచిగా ఉన్నాయి, ఒక 5-6 కోట్లకు కూడా ఉన్నారు, వీళ్ళు మంచి వెల్ సెటిల్డ్ అండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే మన పక్కోళ్ళు, మన ఇంటి పక్కోళ్ళు, కుమ్మరోళ్ళు ఎవరైనా ఉంటే, వేరే కులస్తులు కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి షేర్ చేయాలి. ఒక్కరే కాదు, ఎవరి కులం వాళ్ళే కాదు, మీకు తెలిసిన మేము అన్ని కులాల గురించి మేము చెప్తా వస్తున్నాం కాబట్టి ఈ కులం మాకు పనికిరాదని చెప్పేసి మీరు పక్కన పెట్టకండి, దయచేసి మనోళ్ళకి పంపియండి, ఉంటారు మనకు దోస్తులు. కాబట్టి మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/6/1994, ఎత్తు 5'3" ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ బిజినెస్ చేస్తున్నారు, నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఉండే అమ్మాయే కావాలనుకుంటున్నారు. మరి ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి, ఎలాంటి ఎక్కడ ఏ ఏరియాస్ నుంచి వస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి కాచిగూడలో ఉంటారు. ఈ అబ్బాయి హోల్సేల్ బిజినెస్ అండి, మంచిగానే 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. వీళ్ళిద్దరు సిస్టర్స్, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. శాలివాహన కుటుంబ సభ్యులు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు పూర్తిగా చూడండి, వీడియోలను స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. మరీ చెప్తున్నాం కాబట్టి మీ ఆశీర్వాదం మాకు కావాలని కోరుకుంటున్నాం, మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అది చేస్తారని నేను కోరుకుంటున్నా. అట్లనే మరో అబ్బాయి గురించి, కుమ్మరి క్యాస్ట్ అబ్బాయి గురించి విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/10/1992, ఎత్తు 5'7" ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే, అంటే నేటివ్ వచ్చేసి గుంటూరు, కాకపోతే సెటిల్ ఇన్ హైదరాబాద్. మరి వీళ్ళు ఏపీ అమ్మాయిని కావాలనుకుంటున్నారా, తెలంగాణ అమ్మాయిని కావాలనుకుంటున్నారా, జాబ్ చేసే అమ్మాయిని కావాలనుకుంటున్నారా, చదువుకునే అమ్మాయి కావాలనుకుంటున్నారా అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళది నేటివ్ ప్లేస్ ఆంధ్ర అయినప్పటికీ ఇక మనకు తెలంగాణ అయినా పర్వాలేదు సార్, ఆంధ్ర అయినా పర్వాలేదు సార్, మా రిక్వైర్మెంట్ పెద్దగా ఏం లేదు సార్. అందమైన అమ్మాయి కోసం చూస్తున్నాము. అబ్బాయి కూడా బాగానే ఉంటాడు, ఆమె జాబ్ చేస్తుందా చేయదా అనేది ఆమె ఇష్టం, కానీ కొంచెం ఎడ్యుకేషన్ ఉండి కొంచెం కుటుంబ విలువలు తెలిసిన అమ్మాయి కోసం చూస్తున్నాం సార్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన శాలివాహన కుటుంబ సభ్యులు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మనోళ్లకు మీరు తెలియపరచాలని నేను కోరుకుంటున్నా. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/2/1994, ఎత్తు 5'8", ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ అంతా బిజినెస్ చేస్తున్నారు, ఓన్ బిజినెస్. మరి ఈ అబ్బాయి అదే బిజినెస్ చూసుకుంటున్నారండి. వీళ్ళకి వచ్చేసి నెలకు 2,50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళైతే పెద్ద కట్నాలేం ఆశిస్తలేరండి. హైదరాబాద్ లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. అంత హ్యాపీ అండి వీళ్ళ కుటుంబం కూడా. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కాబట్టి కొంచెం పెళ్లి చేసేసి వాళ్ళు విశ్రాంతి తీసుకుందామని చేసి చూస్తున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా
మరి వాళ్ళ అమ్మాయి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము 10 గంటల నుంచి 7 గంటల వరకు మీకోసమే అందుబాటులో ఉంటాము. డేస్ అనేది ఏమీ లేదండి. మాకు శనివారం, ఆదివారం, సోమవారము, అమావాస్యలు ఇలాంటివి ఏముండయండి. ఎప్పుడైనా రావచ్చు. మీకోసం మా ఆఫీసు ఎల్లవేళలా తెరిచే ఉంచుతాము. మేము మీకోసమే ఉన్నాము. మీకోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది 100కు 100% కావాలి. నేను ఎందుకోసం ఎన్ని సార్లు అడుగుతున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే వీడియోలు చూస్తారు, స్కిప్ చేస్తారు. చాలా వీడియోస్ ఫాల్తు అంటే వేస్ట్ వీడియోస్ ఉంటాయి. మేము చేసేది అలాంటిదే కాదండి. ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే పని. వివాహ వ్యవస్థ ఎప్పుడైతే నీరుగారిపోతుందో నేను ఆ టైంలో నేనొచ్చినా ఎంతో కొంత ఈ గత 8 సంవత్సరాలుగా నా ప్రయత్నం అనేది నిరంతరం చేస్తూనే ఉన్నా. ఇంకా కూడా నా సేవలని అందిస్తా నేను. మొన్నటి వరకు చింతల్లో ఉన్నా. ఇప్పుడు జగదీరుగుట్టకు వెళ్ళిపోయినా కాబట్టి జగదీరుగుట్టకు వచ్చేసేయండి. నేను మిమ్మల్ని కలుస్తా, మీతో మాట్లాడతా. మీ గురించి నేను తెలుసుకుంటా. నా గురించి కూడా మీరు తెలుసుకుంటారు. ఎందుకోసం అంటే ఇవన్నీ ఆన్‌లైన్‌లో అయ్యే పనులు కావండి. చాలామంది ఆన్‌లైన్‌లో మోసపోతున్నారు. మీరు మోసపోకండి దయచేసి. రండి. అక్కడ మోసం చేస్తున్నారా లేదా అని పక్కన పెడితే మీరు మోసపోయే ప్లేస్‌కెళ్ళి మేము మోసపోయినాము అని అంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి మా దగ్గరికి రండి. మేము కూడా ఎంతవరకు పర్ఫెక్ట్‌గా ఉన్నామనేది మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మా సర్వీస్ తీసుకోండి. మేము కూడా ఏ తల్లిదండ్రులకైనా, వాళ్ళ పిల్లలకైనా పెళ్లి చేస్తున్నాము అనంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటేనే మేము పెళ్లి చేస్తాం తప్ప, వాళ్ళ అనవసరమైన భాష కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు సరిగ్గా లేకపోతే మేము సంబంధాలు చూడము, చెయ్యము. ఇది కరాఖండిగా ఎందుకు చెప్తున్నామంటే చాలామంది అనవసరంగా మాట్లాడే వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎప్పుడైతే నేను సేవలు అందిస్తానో, ఆ తర్వాత మీ అమ్మాయో, మీ అబ్బాయికో పెళ్లి చేశాననుకోండి, బాధపడేది ఎవరు? మీరే గదా! నేను డబ్బులు సంపాదించడానికి రాలేదండి. పుణ్యం సంపాదిద్దామని వచ్చినా కాబట్టి, ఖచ్చితంగా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటా. నా సేవలు అందిస్తా. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే వినొద్దాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1996. ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి పీజీ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 45,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలాంటి చూస్తున్నారంటే వీళ్ళు ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిల్లో ఈ అబ్బాయి చిన్నవాడు. పెద్ద అబ్బాయికి పెళ్లయిపోయింది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే మాకు ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. మంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఇంకా మిగతా వివరాలు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా విధంగా ఆలోచిస్తున్నారు? డౌరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అసలు ఇచ్చే అమ్మాయి కావాలా? ఇవ్వని అమ్మాయి కావాలా? చదువుకున్న అమ్మాయి కావాలా? లేదు జాబ్ హోల్డర్ అయ్యి ఉండాలా? అనే విషయాన్ని గురించి మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఏం లేదండి. పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవు. అమ్మాయి అందంగా ఉంటే చాలని కోరుకుంటున్నాను. పిల్లగాడు కూడా నార్మల్‌గానే ఉంటాడు. తెలంగాణ అయితే చాలని కోరుకుంటారు కాబట్టి శాలివాన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే పెద్దగా బాధపడాల్సిన పనేం లేదండి. పెద్ద కట్నాలు ఇయ్యాలే, పెద్దగా పెళ్లి చేయాలే, కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటారనే కుటుంబం కాదండి. మంచి కుటుంబము 100% చెప్తున్నా. వీళ్ళకి సొంత ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి. మెట్టిగూడ సికింద్రాబాద్‌లో ఉంటారు. మనోళ్ళు ఎవరైనా మరి అట్లాంటి సంబంధాల కోసం చూస్తుంటే ఖచ్చితంగా మన వీడియోలు షేర్ చేయాలి. వాళ్ళకి కూడా చెప్తా ఉండాలి. అట్లనే మరో అబ్బాయి గురించి ఈరోజు మేము మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఆ అబ్బాయి వివరాలేంటి అన్నది మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/2/1993. ఎత్తు 5'11" ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్‌గా జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 80,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు? ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు? అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, అబ్బాయయితే కొంచెం నార్మల్ అండి. ఇగ మాకు గూడా నార్మల్ అమ్మాయి కావాలని చూస్తున్నారు. కొంచెం వెల్ సెటిల్డ్ ఉన్నాము. మేము ఒక 7, 8 కోట్ల వరకు ఉన్నాం కాబట్టి, మాకు కూడా రెంటల్ ఇన్‌కమ్ ఒక 2,00,000 వరకు ఉంది కాబట్టి, అబ్బాయి గూడా ఒక్కడే. పెద్దగా మాకు అమ్మాయి నార్మల్‌గున్నా పర్వాలేదండి. అందగత్తె కావాలని కోరికలేం లేవు. కొంచెం కుటుంబ విలువలు తెలిసిన అమ్మాయి కోసం చూస్తున్నారు కాబట్టి, ఎవరైనా మనోళ్ళుంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి గురించి కూడా రిఫర్ చేయొచ్చు. మీరు కావాలంటే మా దగ్గరికి రండి. అబ్బాయి ఏంది, ఆ అబ్బాయి కుటుంబం ఏందనేది మీకు కంటితో చూపిస్తాం. మీరు కూడా మీ కంటితో చూసుకుంటే మీకు నచ్చితే అప్పుడు మీ పిల్లనిద్దురు. మేమేం డైరెక్ట్‌గా మీరు రాగానే రేపే మేమేం పెళ్లి చేయము. ఖచ్చితంగా అబ్బాయి గురించైనా, అమ్మాయి గురించైనా ఖచ్చితంగా వెరిఫై చేస్తాం కాబట్టి, తెలుసుకుంటాం కాబట్టి, మాది నమ్మకమైన సంస్థ అండి. మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అన్ని విధాలుగా సపోర్ట్ చేసే బాధ్యత నాది. అన్ని విధాలుగా మీకు ఏం కావాలనో పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మీ అమ్మాయినైనా, అబ్బాయికైనా వాళ్ళకి సంబంధం అనేది చేయండి తప్ప, ఎవరో మాటలకు మాత్రం మీరు ఖచ్చితంగా మోసపోవద్దు. ఇయాల రేపు చాలామంది మోసం చేసేటోళ్ళు మార్కెట్‌లో తయారయ్యారు కాబట్టి, దయచేసి మా పేరు పెట్టుకొని కూడా చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు. అయినా అది మా దృష్టికొస్తున్నా మేము కూడా వాళ్ళని వారిస్తున్నాము. మీరు కూడా జాగ్రత్త అండి. ఖచ్చితంగా మా ఆఫీస్ జగదిరుగుట్టలో ఉంటది. అక్కడికే వచ్చి కలవండి. నన్ను కలిసిన తర్వాతే మీరు ఫీజు కట్టండి తప్ప, ఎవరికంటే వాళ్ళకి ఫీజులు ఇయ్యొద్దు. మీరు మోసపోవద్దు. దయచేసి మేము చెప్తున్న ఈ వీడియోను గమనించగలరు. మరి మనోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కుమ్మరి క్యాస్ట్ శాలివాహన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. 100% సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఇంకేమన్నా ఉంటే అది కూడా చేయుండ్రి. అంటే మౌత్ పబ్లిసిటీ అంటారు దాన్నే. ఖచ్చితంగా మీరు చేయాలని కోరుకుంటున్నా. విన్నారు కదండీ! అబ్బాయిల బయోడేటాలు ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క రకంగా ఉంది. అంటే ప్రతి ఒక్క
శాలరీ బేసిక్ ఇలా ఉంది. మరి మన అమ్మాయికి ఏ అబ్బాయి సూట్ అవుతాడు, ఎంత ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలి, ఎంత ఇది ఆస్తి ఉంది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే వచ్చి తెలుసుకోండి. అంటే ఫోన్లల్లో ఏ విషయము తెలుసుకోకండి. తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా చేయకండి. ఎందుకంటే పెళ్లి విషయం కాబట్టి డైరెక్ట్ వచ్చి కలిస్తేనే మనకు ఒక నిర్ణయం అనేది మంచిగా ఏర్పడుతుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసమే మా ఈ ప్రయత్నం. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.